హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ వచ్చి కొర్రమీను పులుసు ఫ్రై. దానికోసం అయితే నేను 1.5 kg ఫిష్ తీసుకున్నా అండి. కొర్రమీను ఇది పైన స్కిన్ కూడా తీపిచ్చేసాం మేము. మనం ముందుగానే ఫస్ట్ కొంచెం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా అండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మన పులుసుకి సరిపడా ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా స్టవ్ పైన కూడా ఫ్రై చేసుకోవాలంటే చేసుకోవచ్చు అండి. నేను మాత్రం ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. మనం ఎన్ని పీసెస్ పులుసు పెడుతున్నామో దానికి సరిపడా ఆనియన్స్ తీసుకోవాలి గ్రేవీ కోసం. నేనైతే తక్కువ పీసెస్ కాబట్టి 2 చిన్న సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో కొంచెం గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి పులుసులో. ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనకి దూరగా ఫ్రై అవ్వాలి. అన్నిటినీ చక్కగా కలిపేసుకొని దూరగా ఫ్రై అవ్వనివ్వాలి. మాడొద్దు, నార్మల్గానే ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలని. ఇప్పుడు నేనైతే ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత సైజ్ చింతపండు నానబెట్టుకున్నా అండి పులుసు కోసం. మీరు ఎంత చేస్తారో దాన్ని బట్టి మీరు నానబెట్టుకోండి. ఒక గిన్నె పెట్టేసుకొని మనం అందులో పులుసుకి ఏమేమి పీసెస్ వేస్తామో తలకాయలు, తోకలు, కొన్ని మధ్యలో పీసెస్ కూడా వేసుకొని పులుసు వేసుకుంటాం కాబట్టి నేను సపరేట్గా అవి చేస్తున్నా అండి. అవి సపరేట్గా చేసుకొని దాంట్లోకి మనం మసాలా అంతా పట్టించాలి. తలకాయలు, తోకలు, కొన్ని మంచి పీసెస్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు, కారం, పసుపు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో దాన్ని సరిపడా కారం వేసుకోండి. పసుపు కొంచెమే వేసుకోవాలి కలర్ కోసం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మనం చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసుకోవాలండి. జీలకర్ర, మెంతులు, ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను నేను. కొంచెం ఆయిల్ వేసుకొని అంతా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. దీన్ని ఒక 15 minutes 20 minutes అలా పక్కన పెట్టుకుంటే మనకి పీసెస్కి అనేది ఉప్పు, కారం చక్కగా పడుతుందండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదండి. లైక్ ఇస్తే ఇంకా కొంతమంది వరకు అయితే వీడియో షేర్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. పులుసు అయితే సూపర్గా ఉంటుంది, టేస్ట్ అద్దిరిపోతుంది. మనం ఇంకొక బౌల్ తీసుకొని మిగిలిన పీసెస్ ఉంటాయి కదండి ఫ్రై కోసం కారం, పసుపు, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ నిమ్మకాయ రసం కూడా తీసుకోవాలండి. కొంచెం దీంట్లో కూడా మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర ఫిష్ ఫ్రై మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. హాఫ్ నిమ్మకాయ అయితే పిండుకున్నాను నేను. కొంచెం కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ తక్కువే వేసాను, 1.5 స్పూన్ మాత్రమే వేసాను. ఎక్కువ వేస్తే అంత టేస్ట్గా ఉండదు, ఫ్రై అనేది పిండి పిండిగా ఉంటుంది. తక్కువ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి పీస్ అనేది చక్కగా ఉంటుంది. ఇదంతా కలిపి మనం ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి ముక్కకు అనేది ఉప్పు, కారం అనేది చక్కగా పడుతుంది. అప్పటికప్పుడు మనం చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెడితేనే మనకి ఉప్పు, కారం పడుతుంది పీసెస్కి. బయట పెట్టుకుంటే పట్టదండి. మనం స్టవ్ వెలిగించేసుకొని పులుసు కోసం ఇంకో కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని మెంతులు వేసుకోవాలి. ఫస్ట్ మెంతులు ఫ్రై అవ్వగానే మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ వేసేసుకోవాలండి. ఈ ఫిషెస్ని ఇలాగే వదిలేసేయాలి కొద్దిసేపు. ఇలా మనం పులుసు వేసుకునే ముందు ఆయిల్లో ఫిషెస్ ఫ్రై అవుతే పీసెస్కి మనకి చక్కగా ఉప్పు, కారం బట్టి
టేస్ట్ బాగుంటుందండి, చికెన్ పీసెస్ లాగా ఉంటుంది. సో ఇలాగే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చల్లారిన వీటిని పేస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా చక్కగా ఫ్రై అవుతున్నాయి పీసెస్ అనేది. చెంచాతో కలిపితే చిదిగిపోతుంది కదండి, అలా అని మనం కడాయిని అలా కలుపుకుంటే కొంచెం పీసెస్ అనేది బ్రేక్ అవ్వదు. అసలు తిప్పొద్దు, కొంచెం ఒక్కసారి మంచిగా ఫ్రై అయిన తర్వాతే ఒక్కసారి తిప్పుకొని ఆ సైడ్ కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. 2 సైడ్స్ ఫ్రై అయిందండి. ఇప్పుడు గుప్పెడి కరివేపాకు వేసుకోవాలి, మూత పెట్టేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకొని అలా మూత పెట్టుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి పులుసులో చక్కగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న పులుసు పోసేసుకోవాలి పిండేసి. ఫస్ట్ మనకి పులుసులో ముక్కలు అనేది బాయిల్ అయితే టేస్ట్ బాగుంటుందండి, ముక్క కూడా గట్టి పడుతుంది పులుసు వేస్తే. ఫస్ట్ కొంతమంది మసాలా పులుసు రెండు కలిపి వేసేస్తారు, కానీ పులుసులో పీసెస్ ఉడికితే గట్టి పడుతుందండి ముక్క. ముందు పులుసే వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పులుసులో కూడా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మీకు నచ్చితే కొన్ని నువ్వులు, కొంచెం కొబ్బరి పొడి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఏమీ వేయలేదు. జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసిన పేస్ట్ అండి, ఇంతే వేసాను. చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది. ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేస్తే ఇంకా ఫిష్ కర్రీ పర్ఫెక్ట్గా అయినట్టండి. కొంచెం కొత్తిమీర జల్లేసుకొని 1 నిమిషం అలా కుత ఉడికిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుంటే అయిపోయినట్టే అండి. ఇంకా మనకి ఫిష్ పులుసు రెడీ అండి. టేస్టీ ఫిష్ పులుసు రెడీ. ఇప్పుడు మనం ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందాక మనం అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఫిష్ పీసెస్ తీసి ఈ ఆయిల్లో వేసుకోవాలండి. మీకు ఇంకా ఎక్కువ డీప్ ఫ్రై అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకొని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే తక్కువే ఆయిల్ వేస్ట్ చేస్తున్నా అండి. తక్కువే ఆయిల్ వేసాను కానీ పీసెస్ ఎక్కువ పెట్టాము, తిప్పడం కొంచెం ఇబ్బంది అయింది. మీరు మాత్రం అలా పెట్టకండి, తక్కువ పీసెస్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. వీటిని కూడా ఎక్కడ కదిపొద్దండి, కదిపితే మళ్ళీ చిదిగిపోతాయి. కొర్రమీన్ కాబట్టి మనకి సో ఎక్కడ బ్రేక్ అయితే అవ్వవు పీసెస్. వేరే ఫిష్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలండి. చూస్తున్నారు కదా చికెన్ పీసెస్ లెక్క అట్లా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతుందండి. ముళ్ళులు ఉండవు కాబట్టి కొర్రమీన్లో భయపడాల్సిన అవసరం లేదు, గబగబా తినేసేయచ్చు. ఆనియన్స్ పెట్టుకొని నిమ్మకాయ పిండేసుకొని ఒక స్ప్రైట్ పెట్టుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ అద్దిరిపోయిద్ది. ఫ్రై అయిపోయిందండి. టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ.